సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి మోడీకి వంగి వంగి దండాలు పెట్టడం తప్పితే రాష్ట్ర ప్రజలకు చేసింది ఏమీ లేదు అంటున్నా కొడాలి నాని. ఏమంటారు మరి ఈ వ్యాఖ్యలు నిజమే అనుకోవాలంటారా? ప్రజలకు ఏం చేయలేదా చంద్రబాబు నాయుడు? ప్రజలకి ఏం చేశాడో చేయలేదో వాళ్ళు వచ్చి ప్రజల్లోకి వచ్చి తిరిగి చూసి అన్ని ప్రాంతాలు పరిశీలించి మాట్లాడితే సరిపోద్ది. అంతేగానే నిద్రపోయి లేచి నిద్రమోకాలు మాట్లాడితే ఎట్లా సరిపోద్ది? అలా నిద్రమోహం దద్దమ్మలారా లేచి వచ్చి అన్ని ప్రాంతాలు పరిశీలించండి, ప్రజల అభిప్రాయం తీసుకోండి, ప్రజలను అడిగండి, అప్పుడు మాట్లాడండి. అంతేగానే ఊరక ఆ నిద్రమోహం దద్దమ్మ చెప్పమని చెప్పి నువ్వు చెబితే జగన్ గారు నిద్రమోహం పోయి నిద్రపోయేసాడు. పద్దాకు నిద్రపోవటం వాడి పని. అధికారం ఉన్నప్పుడు దోచుకోవటం, అధికారం పోగా నిద్రపోవటం కుంభకర్ణుడిలాగా అట్లా ఉంది వాడి పని. వాడు చెప్పిన మాటలు కాకుండా ఇక కొడాలి చూడకుండా మాట్లాడుతున్నాయంటే, కొడాలి నాని భాషలో చెప్పాలంటే కొడాలి నాని అమ్మ మొగుడు చెప్పాడు బాగా అభివృద్ధి చేయట్లేదని చెప్పి ఆంధ్ర రాష్ట్రంలో లేదు. వాళ్ళ అమ్మ మొగుడు చెప్పలేదంటే వాడే వచ్చి చూసి చెప్పమను, ప్రజల అభిప్రాయం కనుక్కోమను. అంతేగాని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తెగిందా కొడతారు, రేపు ఆంధ్ర ప్రజలు కొడతా సిద్ధంగా అని చెప్పి సందర్శన తెలియజేస్తాం. మరి వంగి వంగి దండాలు పెడుతుంది నిజం కాదా అంటున్నాడు కదా. మరి నిజమే కదా, వంగి వంగి దండాలు పెడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. మోడీకి పవన్ కళ్యాణ్కి ఇద్దరికి ఎక్కడ కనపడితే అక్కడ వంగి వంగి దండాలు పెడుతున్నాడు అంటున్నారు కదా. నమస్కారానికి ప్రతి నమస్కారం ఒక గౌరవమైన వాళ్ళు చేసే పని. వీళ్ళకి గౌరవం లేదు, మంచి లేదు, అన్యాయం లేదు, సిగ్గు శరం లేదు, ఏమీ లేని దద్దమ్మలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? ఒక గౌరవమైన వ్యక్తి కనపడితే నమస్కారం చేయడం సంస్కారం కలిగే పని. సంస్కారం అంటే తెలియదు, నమస్కారం అంటే తెలియదు. పనికి దద్దమ్మలు ఏగి మాట్లాడితే నోటికి వచ్చినట్టు. బజార్లో మన కుక్క కనుక బజార్ని పోయి బో అన్నట్టు ఇక కుక్కల టైపుగా మాట్లాడుతుంది తప్ప ఏం తెలుసు వీళ్ళకి? వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని, అనుకోవాల్సిన పని లేదు. జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకొని వెన్నుపోటు పొడి చేసి వదిలేశారు, ఇక యుద్ధానికి సిద్ధం కండి మీరు అంటున్నావా? మన ఆంధ్రుల అందగాడైనటువంటి అంబటి రాంబాబు గారు. ఆంధ్రుడు అందగాడు వాడేవుడు. వీడు గంటగాడు అందగాడు అట్టేడు. వీడి మిషన్ చాలా మంది అందగాడు. వీడికి గంట వీడికి అంతకు తప్ప ఏం తెలియదు. ఏం ఆడుకుని వదిలిపెట్టారు జూనియర్ ఎన్టీఆర్ని? ఖమ్మంగా వాళ్ళ నలుగురిలో కలుపుకున్నారా? వాళ్ళ కుటుంబంలో పిల్లల నుంచి పెళ్లి చేశారా? వాళ్ళకి సినిమాలో వాడితో పాటు వీళ్ళకి అవకాశం ఇప్పిస్తున్నారా? ఎప్పుడైనా ఎక్కడైనా అభ్యంతరం పెట్టారా? అందరూ అంతా కలిసి ఉన్నారు. ఏదో ఒక విధంగా వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని మాటలు తప్ప అది వాస్తవం కాదని చెప్పి తెలియజేస్తాను. మరి ఎందుకు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని అనవసరంగా ఆయన రాజకీయాల్లో లాగటం అవసరం ఉందంటారా జూనియర్ ఎన్టీఆర్ ని ఈ సమయంలో? జూనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరు లాగాల్సిన పని లేదు. ఆయన మనస్ఫూర్తిగా రావాలనుకుంటే వస్తాడు. వచ్చినా కూడా వాళ్ళ పార్టీలు కలుపుకోవడానికి టీడీపీ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంది. వాళ్ళు మంచి చెడు వాళ్ళు చక్కదిద్దుకుంటారు. ఇటువంటి పనికిమైన దద్దమ్మలు సన్నాసులు వీళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి ఆమె అంటుంది కదా, ఆ రోజు జూమ్ కాల్లోకి రాగానే పారిపోయాడు నారా లోకేష్, ఈ రోజు వాళ్ళ గురించి మాట్లాడే స్థాయి నారా లోకేష్ అంటుంది కదా. అసలు పారిపోవాల్సిన అవసరం ఏముంది, తలుపుకోవాల్సిన అవసరం ఏముంది? నారా లోకేష్ ప్యాంట్ తలుపుకుంటాం వంగి చూసిందా? వంగి చూసి చెప్పమను. నీకు వంగి చూసే బుద్ధి నీకేందా దరిద్రమంట అని చెప్పి అడుగుతాను. మగవాడు ప్యాంట్లు కలిసి వంగి చోటు దరిద్రమంట. వద్దులేండి, బూతులు వద్దులేండి, మనకి ఎందుకు అవసరం ఆ బూతులు? నారా లోకేష్ గారు తలుపుకున్న సంగతి ఆయన వంగి చూసిందా? నారా లోకేష్ గారి ప్యాంటు ఇది చండాల పనులు అనుకొని చండాల మాటలు మాట్లాడటం అనుకుని పద్ధతిగా ఉండమని చెప్పి తెలియజేస్తాం. మరి మాది గొడ్డల పార్టీ అంటున్నారు. గొడ్డల పార్టీ కాదు మాది, మీరే వెన్నుపోటు పార్టీ అంటున్నారు కదా. మరి గొడవల పార్టీ దాంట్లో అనుమానమే లేదు. మీ బాబాయ్ గొడవలతో రేపే కదా. అదే అబద్ధం అయితే, నీకు సంబంధం లేకపోతే నీ అధికారంలో 5 సంవత్సరాలు నువ్వు అటువంటి దోషులను బయటకు లాగేవాడి. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండే నరుకుతాం, చించుతాం, ఆపేసాం, సొక్కాలు చించుతాం, పొడుస్తాం, ఎక్కడున్నా లాక్కొస్తాం అనేటువంటి దద్దమ్మలు 5 సంవత్సరాల పరిపాలన ఏం చేశారు? మీ బాబాయ్కి సంబంధించిన హత్య ఎందుకు తెలియకపోయారు? మీ నాన్న మీద అనుమానం ఉందా? మీ నాన్న హత్య మర్డర్ మీద దాన్ని ఎందుకు తెలియకపోయా? ఇవన్నీ కూడా నువ్వు ఉన్నటువంటి పద్ధతిని బట్టి అందరూ జనం అమాయకులు కాదు, తెలుసుకున్నారు నీ సంగతి అని చెప్పి అందరూ తెలిసిపోయి మేలకుండా కూర్చున్నారు. మేలకుండా ఊరుకుంటే తిట్లు తినకుండా తనులు తినకుండా ఉంటావు. లేకపోతే కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద ఆడ మగ తేడా అందరూ కూడా ఎంబడి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తాం. జూన్ 12వ తారీఖు
రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం జరపాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు అంటున్న వైసీపీ నాయకులు. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఎన్నిపోటు దినం కాదు జరపాల్సింది. ఆంధ్రాకి అన్యాయం చేసిన వాళ్ళంటే వైసీపీ దినం అని చెప్పి పెట్టాలా? వైసీపీ వాళ్ళు అందరికీ ఒక దినం చేస్తున్నామని చెప్పి పెట్టాలి. అంతేగాని ఓడిపోయినా కూడా వాడు సిగ్గుచారు రాలేదు, వైసీపీ వాళ్ళకి దినం చేస్తున్నాము ఇంకా సిగ్గు రాలేదు వాళ్ళకి అని చెప్పి ఒక కార్యక్రమం పెడితే బాగుంటుంది. టీడీపీ వాళ్ళు ఈ పాయింట్ని పరిగణలోకి తీసుకొని వైసీపీ వాళ్ళని ఒక సమాజ్ చేసిన సిగ్గు రాలేదు కాబట్టి వైసీపీ వాళ్ళకి ఒక దినం చేద్దాం కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఎంతని చెప్పి ఈ సందర్భంగా బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మరి పార్టీ పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా ఈ ఆలోచన పరిశీలనలో తీసుకోవాల్సిందే కోరుకుంటున్నాం. నిజంగానే ప్రజలకు వెన్నుపోటు పొడిచాడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా? ఆయన నిద్ర ఆహారం లేకుండా రోజుకి 20 గంటలు ఒక నవ యువకుడిలాగా పనిచేస్తా ఆలోచిస్తూ చేస్తున్నాడు. వాడు చేసిన అప్పులు అవన్నీ కూడా సరి చేసుకుంటా, కనీసంగా కూర్చున్న కుర్చీని కూడా తాకట్టు పెట్టిన దద్దమ్మ రోడ్లు అవన్నీ సరి చేసుకుంటా, మళ్ళీ గాడి తప్పిన రైలుని మరి కరెక్ట్గా పట్టాల మీదకి ఎక్కించి పరిపాలన చేస్తున్నటువంటి శ్రమజీవి మన చంద్రబాబు గారు. అటువంటి శ్రమజీవికి ఇటువంటి లుచ్చాలు పక్కన ఉండటం చాలా దురదృష్టకరం. ఎప్పుడైనా శ్రమ చేసిన అభినందించాలి పార్టీకి అతీతంగా. ఈ శ్రమ చేసిన దద్దం మాట్లాడతాం పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. లేదు, మళ్ళీ మనం అధికారంలోకి రాబోతున్నాం అంటున్నాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు, వీటన్నిటి మీద పోరాటాలు చేయండి అంటున్నాడు. స్థానిక సంస్థల్లో ఎక్కడైనా సరే ఒక్కటి ఏకగ్రీవమైనా మిమ్మల్ని ఊరుకొని అంటున్నాడు కదా. మరి ఊరుకోకపోతే ఏమన్నా పీకుతాడు ఏంది వచ్చి వాళ్ళని? నువ్వేం పీకుతారు, నువ్వేం చేస్తారు? ఊరుకోక దద్దమ్మ. ఆంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని తీసుకొచ్చారు సిగ్గు లేకుండా. ఇప్పుడు కూడా మిమ్మల్ని మీ పార్టీని మీ ఇది అనడానికి మీ మాట్లాడటానికి మీ పార్టీ పేరు అనడానికి కూడా సిద్ధంగా లేరు. నువ్వేం పీకుతా? ఆంధ్ర ప్రజలు ఉన్నారు ఆలోచిస్తున్నారు. మీ మాటలు ఇప్పుడు కూడా మీకు సిగ్గు చేయాలని ఆలోచిస్తున్నారు. నువ్వేమీ పీకలేవు. ఆంధ్ర ప్రజలు మొత్తం ఏకనిర్ణయంతో ఉన్నారు. ఈ వైసీపీ అనేటువంటి దద్దమ్మల్ని ఓటు వేయకూడదు, ఒకరు ఏమైనా అడిగి వచ్చినా కూడా కొట్టడానికి సిద్ధంగా ఉండని చెప్పి ఎవరు చెప్పుకుంటున్నారు. అది గుర్తుంచుకొని ఉంటే తనులు గంటలు తప్పుకుంటారు ఓట్ల తర్వాత సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.